గుడ్ స్కీమ్. ఎందుకంటే అందులో గవర్నమెంట్కి పెద్ద బర్డెన్ ఉండదు. గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ద సపోర్ట్ ఆఫ్ ద బ్యాంక్స్, taken the approval of the banks, because this scheme is being sponsored by the banks, so there is no such burden on the government. Government ki ibbandi ఉండదు. ఇది మంచి స్కీము, 5 లక్షల మందికి జరిగేటువంటిది. అలాగే విద్యకు సంబంధించి ఒక ఇది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇది మంచి కాన్సెప్ట్ అధ్యక్ష. ఖచ్చితంగా ఇది అమలు చేయగలిగితే చాలా సంతోషం. అలాగే ఇంకా కొంత ఇబ్బందులు ఉన్నాయి ఇందులో. మన చాలా చోట్ల బిల్డింగ్లు ఉన్నాయి. బిల్డింగ్లు ఉన్న చోట ఏమో ఆక్యుపేషన్ లేదు, ఆక్యుపేషన్ ఉన్న చోట ఏమో బిల్డింగ్లు లేవు. దీన్ని రేషనలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. చాలా చోట్ల స్కూల్ భవనానికి సంబంధించినటువంటి గదులు లేవు అధ్యక్ష. దాన్ని రేషనలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఇవాళ విద్యా రంగాన్ని తీసుకుంటే మన రాష్ట్రంలో విద్యారంగంలో దాదాపు తక్కువ స్థానంలో ఉన్నాం. కేరళ లాగా అట్లా హైయెస్ట్ ర్యాంకులో లేవు అధ్యక్ష. దానికి ఏం చేయాలో జాగ్రత్తలు తీసుకోవాలి. హాస్టల్స్ని, చిన్న దళితులు పేదవాళ్ళు ఉండే హాస్టల్స్ని దానికి మిరాకిల్గా అద్భుతంగా దాన్ని మలచాలని కృషి చేయాలి. అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్స్ని కూడా మంచిగా మలచడానికి కృషి చేయాలి. పిల్లల్లో ఎంపవర్మెంట్ రావాలి, సాధికారికత వచ్చే విధంగా రావాలి. ఇవన్నీ రావాలంటే నేను సిన్సియర్ సజెషన్ ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రతి జిల్లాలో, ఇప్పుడు ఏదన్నా ఐఏఎస్ కిందే ఉంటుంది, అదే ఫైనల్ అథారిటీ ఇస్ ద ఐఏఎస్. ప్రతి జిల్లాలో విద్యా రంగానికి సంబంధించి డిఈఓలు ఉన్నప్పుడు కూడా. అందుకని ఎక్స్క్లూజివ్గా ఐఏఎస్ ఆఫీసర్ని ఎడ్యుకేషన్కి ఏర్పాటు చేస్తే, అతను రిజల్ట్స్ని ఓరియంటెడ్గా ఉంటే ఖచ్చితంగా చేంజెస్ వస్తాయనేది చాలా డబ్బు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. చాలా గురుకుల పాఠశాలలు ఉన్నాయి, చాలా జీతాలు ఇస్తున్నారు టీచర్లకి, బట్ రిజల్ట్ లేదు. బాగా సపోజ్ 10th చదివే పిల్లవాడిని స్పెల్లింగ్ తప్పు లేకుండా రాయమంటే 10% కూడా లేరు. తెలుగు రాయటం ఇంకా కన్నా కష్టంగా ఉంది. అందువలన పునాది అయినటువంటి చదువుని శ్రద్ధగా పెట్టగలిగితే గవర్నమెంట్ అక్కడే సక్సెస్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. అది చేయాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ గవర్నమెంట్ స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, ఇటువంటి మంచి పథకాలు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాలా మంచి స్కీమ్స్ బాగా ఫోకస్ పెట్టింది. అందుకని అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కేటాయింపులు ఇంకా సరిగా లేవు అధ్యక్ష. 4% మాత్రం కేటాయించారు. ప్రతి ఒక్కరికి దీని సొల్యూషన్ గవర్నమెంట్ మీద భారం పడకుండా. ఎవరు వింటున్నారు లేదు సార్, ఎవరు వింటున్నారు లేదు, మీరు వీళ్ళు వినాలి బాధ్యత. అది కాదమ్మా బాధ్యత, మీరు బాధ్యులు, మంత్రివర్గం. ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ ఉన్న 10% పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నారు. అందుకని నా సిన్సియర్ సూచన, సలహా, టోటల్గా కొన్ని దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో టోటల్గా ఇన్సూరెన్స్ చేస్తారు అధ్యక్ష. ఆరోగ్యం టోటల్గా. అది